దేశం మొత్తం అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుకుంటోంది. వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీస్ అంతా ఇప్పుడు కేర్ ఆఫ్ జామ్నగర్ అంటున్నారు. ఈ పెళ్లి గురించి ప్రపంచం మాట్లాడుకోవాలి, చరిత్ర గుర్తుంచుకోవాలి అనే రేంజ్ లో కొడుకు వివాహం జరిపిస్తున్నాడు ముఖేష్ అంబానీ. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు, సచిన్, ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారూక్, సల్మాన్, అమీర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. అయితే ముఖేష్ సొంత తమ్ముడు అనిల్ అంబానీ పరాయి వ్యక్తిలానే పెళ్లిలో కనిపించాడు. అందరి అతిథుల్లానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు అనిల్. తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అంశుల్తో కలిసి అనామకుల్లా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే ఉంది. వారి కుటుంబం అంతా వారి వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడం హైలైట్. అయితే ప్రతి అతిథిని దగ్గరుండి పలకరించిన ముఖేష్ అంబానీ తమ్ముణ్ణి పలకరించిన ఒక్క వీడియో కూడా బయట కనిపించకపోవడం మరో ట్విస్ట్. అందరు సెలబ్రిటీల వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటే అనిల్ అంబానీ వచ్చిన ఫుటేజ్ తప్ప వేరే ఏదీ కనిపించడం లేదు. ముఖేష్ ఇంట్లో ఇది ఒక రకంగా చివరి పెళ్లి, అందుకే ఘనంగా జరిపిస్తున్నారు కూడా. వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారే తప్ప అనిల్ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావనకు రాలేదు. దీంతో అయ్యో అనిల్ అంటూ జాలి పడుతూ మెసేజ్లు పెట్టేవాళ్లు కొందరైతే, ముఖేష్ అలాంటి వాడు కాదు, తమ్ముణ్ణి బాగానే చూసుకుంటాడు అని అంటున్న వాళ్ళు ఇంకొందరు. అనిల్ ముఖేష్ మధ్య గతంలో వివాదాలు ఉండేవి. ఆస్తి చెరిసమంగా పంచుకున్నప్పటికీ అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద సున్నా అని దివాళా తీసినట్లు ప్రకటించింది. ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్తు, వృద్ధి అంచనాలు ఉన్న టెలికమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా అనిల్ వాటిని నిలబెట్టుకోలేకపోయారు.